నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన కౌసల్య మేడంకి, నాకు గుడాకేశను పరిచయం చేసిన సుబ్బమ్మ మేడంకి నా నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్. నేను కరీంనగర్. నేనిప్పుడు గోల్డెన్ లీడర్‌గా చేస్తున్నాను. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గుడాకేశకి ఎట్లా వచ్చానంటే, హ్మ్, నేను మామూలుగా మెడిటేషన్స్ అన్ని గ్రూప్‌లలో చేసేవాడిని. ప్రతి గ్రూప్‌లలో మార్నింగ్ 3కి, 4కి అట్లా లేసి కంటిన్యూ చేసేవాడిని. అయితే ఒకరోజు ఒక గ్రూప్‌లో గూడాకేశ అనేది ఆహ్, ప్లేయర్ ఒకటొచ్చింది. దాన్ని చూసి ఫార్మ్ అంతా ఫిలప్ చేసిన. ఫార్మ్ ఫిలప్ చేసిన తర్వాత కింద అక్కడ 5000 అని ఉన్నది. 5000 పెట్టి మనం మెడిటేషన్ చేసుడు అవసరమా అని దాన్ని స్కిప్ చేసేసిన. స్కిప్ చేసిన తెల్లారి ఒక మేడం ఫోన్ చేసింది. సుబ్బమ్మ మేడమే. ఫోన్ చేసి, "ఇట్లా గూడాకేశలా జాయిన్ అయితారా సార్? మీకు మెడిటేషన్ అంటే ఇంట్రెస్టా?" అని అడిగింది. అయితే చాలా ఇంట్రెస్ట్ మేడం. 1 సెకండ్, 1 మినిట్ నాకు టైం దొరికినా గూడా మెడిటేషన్ చేస్తా అని చెప్పిన నేను. అయితే "మీరు గూడాకేశ చేయగలుగుతారు సార్. మీరు జాయిన్ గాండి" అని అన్నది. అంటే మేడం 5000 గదా అనంటే, "లేదు సార్ 40 డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ ఇస్తారు అది. జాయిన్ గాండి" అని చెప్పాను. చెప్పిన వెంటనే నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్ ఉన్నది. హ్మ్. 18 ఇయర్స్ నుంచెల్లి బ్యాక్ పెయిన్, విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంది. నైట్ అంతా కూర్చోవాలని అంటున్నారు. మనతోనైతదా అసలు? చూద్దామని అనుకోని జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే ఇట్లా కూర్చుంటే విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది. బాడీ మొత్తం కంప్లీట్ పెయిన్స్ వచ్చినాయి. అయితే ఒక 3 డేస్ అయిపోయింది. ఆ 3 డేస్ తర్వాత ఇగ నాతోని కాలేదిగ. ఏ మనతోని కాదు గూడాకేశ చేసుడు నైట్ అంతా కూర్చొని మనతోని కాదని చెప్పి లేసి పడుకుందాం అని చెప్పి లేసిన. లేసి బెడ్ దగ్గరికెళ్ళి 1 సెకండ్ అట్లా ఆలోచించిన. అవును, ప్రభోద్ సారు 18 ఇయర్స్ నుండి పడుకోకుండా కూర్చొనే ఉన్నాడు. కూర్చొనే ధ్యానం చేస్తున్నాడు. 18 ఇయర్స్ నుండి. మనల్ని ఒక 40 డేస్ చేయమంటున్నాడు. మరి మనం ఎందుకు 40 డేస్ చేయకూడదు అని చెప్పి 1 సెకండ్ ఆగి మళ్ళీ రిటర్న్ వచ్చి కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఒక 3, 4 డేస్ అట్లా 5 డేస్ వరకు బాగా పెయిన్స్ ఉండే. 5 డేస్ తర్వాత కంప్లీట్ పెయిన్స్ అన్నీ ఎళ్ళిపోయినాయి. నాకు 18 ఇయర్స్ నుండున్న బ్యాక్ పెయిన్ కంప్లీట్ ఓన్లీ 20 డేస్‌లో గూడాకేశ 20 డేస్‌లో కంప్లీట్ ఎళ్ళిపోయింది. నాకే మిరాకిల్ అనిపిచ్చింది. అసలు నిజంగా నాకింత బ్యాక్ పెయిన్ ఉండనా అనిపిచ్చింది. అయితే బ్యాక్ పెయిన్ అంటే మామూలు బ్యాక్ పెయిన్ అప్పుడప్పుడు వచ్చే బ్యాక్ పెయిన్ కాదండి. నాకు చాలా విపరీతమైన బ్యాక్ పెయిన్. ఎక్కువసేపు నిల్చునేవాడిని కాదు. ఎక్కువసేపు కూర్చునేవాడిని కాదు. ఎక్కువసేపు ఏదన్నా వర్క్ చేసుకునేవాడిని కాదు. అసలింత విపరీతమైన బ్యాక్ పెయిన్. అయితే ఆహ్, ఎంఆర్ఐ స్కానింగ్ తీపిచ్చినాం. ఎంఆర్ఐ స్కానింగ్ తీపిస్తే డాక్టర్స్ అన్నారు గదా! ఇది సర్జరీ జేయాలండి. ఈ సర్జరీ జేస్తే మరి అది సక్సెస్ అయితదో గూడా కాదో తెలియదు. ఒకవేళ ఫెయిల్ అయితే లైఫ్ లాంగ్ బెడ్ మీదనే ఉండాల్సొస్తది. అందుకే మీరు ఆలోచించుకొని చెప్పండి అని అన్నారు. అంటే మెడిసిన్ వల్ల తగ్గదా సార్ అంటే, మెడిసిన్ వల్ల కంప్లీట్ అయితే తగ్గది. అట్లా కొంచెం తగ్గుద్ది మళ్ళీ వస్తది అని జెప్పిర్రు. కంపల్సరీ అయితే సర్జరీ జేయాలన్నారు. అంటే సరే చూద్దామని ఆలోచించి నాకు ఒక దేవునిలాగా ప్రభు సారు గూడాకేశ దొరికింది. ఈ గూడాకేశ వల్ల నాకు కంప్లీట్ బ్యాక్ పెయిన్ అనేది కంప్లీట్ ఎళ్ళిపోయిందండి. నాకైతే ఇదైతే ఒక వండర్. ఇంకా కోపం, విపరీతమైన కోపముండే నాకు. కోపం అంటే విపరీతం అంటే ఇగ నేను డ్యూటీ నుండి వచ్చిన తర్వాత, ఇంటికొచ్చిన తర్వాత మా మిసెస్ మీద అరవడము, చేతిలో ఏదుంటే అది ఇసిరి పుచ్చుకోవడం, కింద పడేయడము, చేతిలో ఏదుంటే అది పగలగొట్టడము. విపరీతమైన కోపముండే. అయితే కోపాన్ని సార్ ఒక సెషన్‌లో అట్లా అన్నారు. ఏమన్నారంటే, "కోపాన్ని నేను జయించాను. కోపం అనేది నన్ను అడిగి బయటకొస్తుంది. నేను బయటికి రావాల్నా? వద్దా? అని అడిగొస్తుంది" అనన్నారు. అట్లా గూడా ఉంటదా? మరి కోపాన్ని అంత ఈజీగా జయించగలుగుతామా అని అనుకున్నా నేను. కానీ సారు సెషన్స్ విన్న తర్వాత నిజంగా నేను కోపాన్ని కంప్లీట్ జయించండి. ఇప్పుడు మా ఇంట్లో ప్రశాంతంగుంది. అంటే నాకెంత విపరీతమైన కోపం ఉన్నదంటే నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి నేను మెడిటేషన్ చేస్తున్నా. మెడిటేషన్‌లో మెడిటేషన్ చేస్తా ఉంటే నాకు అప్పుడప్పుడు కొంచెం ఆయిలింపులు బాగొస్తాయి.
ఆయిల్ నిప్పులొస్తాయి, కళ్ళమ్మట నీళ్ళొస్తా ఉంటాయి. అదే మెడిటేషన్ చేస్తా ఉంటే మా మిసెస్ ఏం చేసింది, చపాతీ పిండి పిసుకుతా ఉంది. పిండి పిసుకుతా ఉంటే ఆమె పిసుకుతా ఉంటే నేను ఆయిల్ నిప్పులు తీస్తా ఉంటే ఒక పిరికెడు పిండి తీసుకొచ్చి నోట్లో కొట్టిందండి. నోట్లో కొడితే మామూలుగా అయితే ఎట్లా ఉంటది, ఎంత కోపమొస్తది. పొట్టు పొట్టు కొడతాం. కానీ నాకసలు కోపమే రాలేదు. ఆ పిండిని అట్లే మింగేసిన. మింగి అట్లే మెడిటేషన్ చేసుకున్నా. కంటిన్యూ చేసుకున్నా. ఖతం తర్వాత లేచి కూడా ఏంటిది? ఎందుకు కొట్టినావు? అని కూడా ఏమి అడగలే. అంటే అంతలా విపరీతమైన ఉన్న కోపాన్ని కంప్లీట్ జయించిన నేను. ఇదైతే నాకైతే వండర్‌ఫుల్. గుడాకేశకు నాకు నేను జన్మాంతం రుణపడి ఉంటానండి. ఇదైతే నేను చాలా బాగుంటది. నెక్స్ట్ ఇంకా గుడాకేశ్‌లో వర్క్ షాప్స్ ఉన్నాయండి. వర్క్ షాప్స్ చాలా బాగుంటాయి. మీరు వీలైతే ఎక్కడ వర్క్ షాప్స్ ఉన్నా గూడా మీరు అటెండ్ గాండి. వర్క్ షాప్‌లో ఎట్లా అంటే సార్ అన్నారు గదా! వర్క్ షాప్‌కి రండి. వర్క్ షాప్‌లో ఆహ్, ఇట్లా మన వర్షంలాగా ఎనర్జీ కురుస్తది. రండి అని అన్నారు. ఇంక నేను 4, 5 వర్క్ షాప్స్‌కెళ్ళానండి. అంటే వర్క్ షాప్ ఒక్కొక్కటి అన్నీ సేమ్ ఉంటాయి కావచ్చు అనుకుంటారు. కానీ ఏ వర్క్ షాప్‌కి ఆ వర్క్ షాప్ చేంజ్ ఉంటదండి. ఏ వర్క్ షాప్ పోయినా గూడా కొత్త రకంగా ఉంటది. అయితే ఈ సార్ అన్నారు గదా! వర్షంలాగా పడతది ఎనర్జీ అన్నారు గదా! వర్షం గాదండి. విపరీతమైన కుంభవర్షంలాగా వచ్చింది ఎనర్జీ. కుంభవర్షం అంటే కుంభవర్షం. నేను వర్క్ షాప్ నుండి ఇంటికొచ్చిన తర్వాత 15-20 డేస్ ఆ బ్లెస్‌నెస్ పోలేదు. అదే ఎనర్జీ, అదే ఫుల్ ఎనర్జీ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను ఫస్ట్ T3 నుండి కంటిన్యూ చేస్తున్నానండి. T3 బ్యాచ్ నుంచే చేస్తున్నాను. T4లో పీఎల్‌గా చేశానండి. T5, T6లో జీఎల్ గోల్డెన్ లీడర్‌గా చేశాను. ఇప్పుడు డైమండ్ లీడర్‌గా చేస్తున్నానండి. ఇంకా నాకు ఈ గూడాకేశలో ఆస్ట్రల్ ట్రావెల్ వచ్చింది. ఆస్ట్రల్ ట్రావెల్ చేశానండి. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే మనం ఎట్లా అంటే ఇట్లా కుండలు, కోనలు, సెలయేళ్ళు, చిలుకలు అట్లా నా బాడీని నేను చూసుకుంటూ ఒక ఇట్లా ఎళ్ళిపోయానండి. ఇట్లా ఫారెస్ట్‌లోకి అట్లా ఎళ్ళిపోయి చాలా సేపు అట్లా చూసుకుంటూ సెలయేర్లు, కొండలు, కోనలు అట్లాంటి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ జరిగిందండి నాకు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే అందరికి 40 డేస్ కంప్లీట్ చేసుకున్నందుకైతే మీకు కంగ్రాచ్యులేషన్ అందరికి. ప్లస్ మీరు ఇట్లనే కంటిన్యూ చేస్తూ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నా. నేనైతే 3 T3 బ్యాచ్ నుంచెల్లి కంటిన్యూ చేస్తున్నానండి. మీరు కూడా కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా దీంట్లో అసలు యో మన గూడాకేశ సీక్రెట్స్ ఏందంటే ఓన్లీ మనం పగలు ఎక్కువ యోగ నిద్ర చేయాలండి. ఎప్పుడు టైం దొరికితే ఎక్కువ యోగ నిద్ర చేయాలి. ఎక్కువ యోగ నిద్ర చేస్తే మనం నైట్ అంతా ఎక్కువ అవేర్‌నెస్‌గా ఉండగలుగుతాం. చాలా అంటే చాలా బావుంటది. అయితే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తానండి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీస్ వర్క్ చేస్తా. మార్నింగ్ డ్యూటీకి ఎళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ నేను ఆహ్, యోగ నిద్ర చేస్తా. యోగ నిద్ర చేసిన తర్వాత ఆఫీస్‌కెళ్ళిన తర్వాత లంచ్ టైమ్‌లో ఒక 1 అవర్ అట్లా టైమ్ ఉంటది. అప్పుడు గూడా ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ చేస్తా నేను యోగ నిద్ర. మళ్ళీ మధ్యలో యోగ నిద్ర అంటే టైం దొరకకున్నా గూడా ఇట్లా 10 సెకండ్స్ 1 మినిట్ అట్లాంటివి ఉంటాయి గదండీ. అట్లా వాష్‌రూమ్‌కెళ్ళేటప్పుడు గానీ, వచ్చేటప్పుడు గానీ అట్లా నేను శ్వాసని గమనించుకుంటూ ఒక్కోసారి రిసీవ్ అని ఉంది గదా! అట్లా అనుకుంటూ నేను చేస్తా. అట్లా నేను చాలా సక్సెస్ కాగలను. మీరు గూడా జాబ్ హోల్డర్స్ అయితే ఎక్కువ శాతం ఆహ్, లంచ్ టైమ్‌లో గాని, మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత నైట్ వచ్చిన తర్వాత కంపల్సరీ హాఫ్ అన్ అవర్ అన్నా, 1 అవర్ అన్నా కంపల్సరీ యోగ నిద్ర చేస్తా. అట్లా చేస్తే మాత్రం మనం నైట్ ఎంత అవేర్‌నెస్ అంటే అంత అవేర్‌నెస్‌గా ఉండగలుగుతాం. అయితే మనకు పగలు ఎంత ఎక్కువ యోగ నిద్ర చేస్తే నైట్ అంతా ఎక్కువ సంజీవనిలాగా మనం ఎక్కువ ఉండగలుగుతాం. అది వండర్‌ఫుల్‌గా ఉండగలుగుతాం సార్. ఇంకొకటి ఆహ్, సారు రాసిన 'గుడాకేశ' బుక్ అందరూ చదవండి మాస్టర్స్. చాలా బావుంది. నేనైతే 2, 3 టైమ్స్ చదివినాను. అది 'గుడాకేశ' బుక్ ఇప్పటికీ నేను ఎటన్నా ఎళ్ళినా నా బ్యాగులోనే ఉంటది. ఎప్పుడూ నేను చదువుతూనే ఉంటా. 'గుడాకేశ' బుక్స్ అయితే కంపల్సరీ మీరు తీసుకొని చదవండి మాస్టర్. చాలా బావుంది. ఇంకా దీంట్లో 'గుడాకేశలో' అయితే మనం మెడిటేషన్ చేస్తే ఒక హాఫ్ అన్ అవరో, 1 అవర్
15 మినిట్స్ అట్లా ఉంటది గదా! ఈ సారేంది 1 మినిట్ మెడిటేషన్, 10 సెకండ్ మెడిటేషన్ అట్లా 2 మినిట్స్ అట్లా అంటుండేంది అనుకున్నా. కానీ నిజంగా మాస్టర్స్ ఈ 1 మినిట్, 10 సెకండ్స్, 1 మినిట్ మెడిటేషన్ విపరీతమైన ఎనర్జీ వస్తది మాస్టర్. విపరీతం అంటే విపరీతం. చాలా ఎనర్జీ వస్తది. కళ్ళు మూసుకొని రిసీవ్ అని అనుకుంటే సార్ మాటలు వింటా ఉంటే విపరీతమైన ఎనర్జీ వస్తది. వర్క్‌షాప్‌లో అయితే నేను సార్‌తోని చాలా దగ్గరనే పెరిగిన. సారు ఎనర్జీ చాలా వచ్చింది నాకైతే. చాలా అంటే చాలా సూపర్. చాలా బాగుంటాయి మాస్టర్. ఇంకా ఇంకొకటి మీరు మాస్టర్స్ ఇప్పుడు మనం అందరం ఎక్కువ ధ్యాన ప్రచారం చేస్తే బాగుంటదని అనుకుంటున్నా. ఎందుకంటే మనం పత్రి సార్ చెప్పారు గదా! మనం ధ్యాన ప్రచారం ఎక్కువ చేస్తే అంత మంచిదని. ధ్యానం చేసిన దానికన్నా ధ్యాన ప్రచారం చేస్తే బాగుంటదని. అయితే మీరు ఎక్కువ ఇప్పుడు కాలింగ్ టీమ్స్ రెడీ అయినాయి మాస్టర్స్. మీరు చేరాలనుకుంటే ధ్యాన ప్రచారం చేయాలనుకుంటే మీరు నంబర్ ఎయండి కుమారస్వామి సార్‌కి. కంపల్సరీ మీరు ధ్యాన ప్రచారం చేయాలని నేను అనుకుంటున్నా మాస్టర్స్. ఇంకోటి మన సారు చెప్తా ఉంటాడుగా నవ్వుతూ మెడిటేషన్. వేరే ఏ గ్రూప్‌లలో గూడా లేదు మాస్టర్స్ నాకు తెలిసైతే. నవ్వుతూ మెడిటేషన్. స్మైల్ ఇచ్చుకుంటూ మెడిటేషన్, నవ్వుతూ సంతోషంతో మెడిటేషన్. నడకలో గూడా మెడిటేషన్. నడుస్తూ మెడిటేషన్ జేయడము. తినేటప్పుడు మెడిటేషన్. మన ఏ వర్క్ చేసినా గూడా మెడిటేషన్ చేసుకుంటా వర్క్ చేయడం. చాలా బాగా నచ్చింది మాస్టర్ నాకైతే. చాలా అంటే చాలా, చాలా బాగుంది. ఇంకా మాస్టర్స్ మీకు హ్మ్. నేనైతే మీరు యోగా నిద్ర చేస్తే నైట్ అంత ఎక్కువ అవేర్‌నెస్ ఉండగలుగుతారు మాస్టర్స్. అదొకటైతే నేను చెప్తున్నా. ఇంకా మీరైతే కంటిన్యూ అయితే గుడాకేశ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ గాని మీరెవరన్నా గూడా మన కొత్త గుడాకేశలో చేర్పించడానికి చూడండి మాస్టర్స్. ఆహ్, నేనైతే ఇప్పుడు 5,000 కట్టి గుడాకేశ జాయిన్ అయ్యానని చెప్పినా గదా మాస్టర్. ఈ గుడాకేశలో 5,000 గాదు, 5,00,000 గాదు, 10,00,000 ఇచ్చినా గూడా మనకి ఇట్లాంటి మంచి ప్లాట్‌ఫార్మ్ దొరకది. మనకు 40 డేస్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇస్తారు. నేనైతే రిటర్న్ తీసుకోకుండానే కంటిన్యూగా నేను ప్రతి సెషన్‌కి నేను డొనేషన్ చేస్తున్నా. అట్లా అంటే నాకు బాగా ఎట్లా అనిపించింది. మీకైతే మళ్ళీ 40 డేస్ తర్వాత రిటర్న్ ఇస్తారు. దాని గురించి నో డౌట్. కానీ మనమైతే గుడాకేశ కంప్లీట్ 40 డేస్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు గాబట్టి, ఒకవేళ చేయని వాళ్ళు గూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మాస్టర్. ఇప్పుడు మళ్ళీ డే 1 నుండి కౌంట్ చేసుకుంటూ మీరెప్పటి వరకైతే నడుము వాల్చి పడుకున్నారో, దాన్ని తీసేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచెళ్ళి మళ్ళీ డే 1 నుంచెళ్ళి మీరు కౌంట్ చేసుకుంటూ మళ్ళీ కంటిన్యూ చేయండి మాస్టర్స్ 41 డేస్. నేనైతే లైఫ్ లాంగ్ చేద్దాం అనుకుంటున్నా మాస్టర్. ఓకే మాస్టర్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడమ్. థాంక్ యూ వెరీ మచ్.